హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోని చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. మృగశిర కార్తీ సందర్భంగా బంతిని కుటుంబం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమం గత రాత్రి ప్రారంభమైంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయగా వేలాది మంది ప్రజలు ప్రసాదం కోసం తరలివచ్చారు. చేప ప్రసాదం పంపిణీ కోసం ఫిషరీస్ శాఖ మొత్తం 3 లక్షల చేప పిల్లలను సిద్ధం చేసింది. ఇందులో 1,40,000 కొరమిండు చేప పిల్లలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి మరిన్ని చేప పిల్లలను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఇక రాత్రి నుంచి ఇప్పటి వరకు 50,000 మందికి పైగా చేప ప్రసాదం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి రోగులు 2 రోజుల ముందుగానే హైదరాబాద్కు చేరుకున్నారు. ఈసారి సుమారుగా 3 లక్షల మందికి పైగా ప్రసాదం తీసుకునేందుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.